సుశాంత్ హీరోగా నాగేశ్వర్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఆట ఆడుకుందాం రా ఎలా ఉంది చెప్పడానికే వచ్చేసా. హాయ్, దిస్ ఇస్ కాజల్ అండ్ వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ మూవీ రివ్యూ. ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళిద్దరికి కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. ఆ మిస్అండర్స్టాండింగ్స్ ఎలా పోతాయి, అసలు ఈ మనస్పర్ధలు ఎలా వస్తాయి, అతను లాస్ట్కి ఏమవుతాడు, ఎవరి వల్ల ఇదంతా పాసిబుల్ అవుతుంది, ఎవరు ఎవరితో ఆట ఆడుకుంటారు అనేది ఆట ఆడుకుందాం రా సినిమా స్టోరీ. కొంచెం కన్ఫ్యూజింగ్ గానే ఉంది, కానీ చాలా ప్రెడిక్టబుల్ గా ఉంది. హీరో సుశాంత్ ఇంతకు ముందు సినిమాలతో పోల్చుకుంటే ఫేస్ మీద ఆ రిజిడ్నెస్ కొంచెం తగ్గింది, కానీ యాక్టింగ్ లో మాత్రం ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే యాజ్ ఎ పర్ఫార్మర్ ఎదిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాయని చెప్పాలి. డాన్స్, ఫైట్స్ అన్ని బాగా చేశాడు. హిస్ స్టైలింగ్ అండ్ లుక్ వాస్ సూపర్ కూల్. హీరోయిన్ పూనం ప్రీత్ కూడా చాలా క్యూట్ గా గ్లామరస్ గా ఉంది. పర్ఫార్మెన్స్ కి పెద్దగా స్కోప్ లేని క్యారెక్టర్ అయినప్పటికీ ఇచ్చిన దాంట్లో బాగానే చేసింది. అండ్ సింగర్ లిప్సికా డబ్బింగ్ తనకి బాగా సూట్ అయింది. మురళీ శర్మ ఈ సినిమాలో అరిచినంతగా ఇంతకు ముందు ఏ సినిమాలోనూ అరవలేదు. సో స్టోరీలో కనిపించని దమ్ము ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ తో చూపించేయాలి అనే ప్రయత్నం చేసినట్టు అనిపించింది డైరెక్టర్ నాగేశ్వర్ రెడ్డి. ఈయన ఒక్కరే కాదండి, సుధా, క్రాంతి, రమాప్రభ, బ్రహ్మానందం, ఇంకా ఈ సినిమాలో కనిపించిన ప్రతి ఆర్టిస్ట్ ది ఇదే పరిస్థితి. ఇంకా సీన్స్ అయితే చెప్పనక్కర్లేదు. పాత స్టోరీ లైన్ కి సెన్స్లెస్ సీన్స్ ఇంకా లాజిక్లెస్ సీన్స్ ని యాడ్ చేసి ప్రేక్షకులతో ఓ ఆట ఆడేసుకున్నారు డైరెక్టర్ గారు. ఇంకా అనూప్ రూబెన్స్ ఇచ్చిన మ్యూజిక్ అయితే అన్ని సాంగ్స్, లిటరల్లీ అన్ని సాంగ్స్ ఎక్కడో విన్నట్టున్నాయి. ఒక్కొక్క పాటలో ఆయన ఇప్పటి వరకు కంపోజ్ చేసిన ప్రతి సాంగ్ వినిపించింది. 2-3 పాటలు ఒకే సాంగ్ లో వినిపించేశాయి. పిల్లాను లేని జీవితం, ఆట ఆడుకుందాం రా, ఈ 2 టైటిల్ సాంగ్స్ అయితే డిట్టో. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా లౌడ్ గా, అవుట్ ఆఫ్ సింక్ గా అనిపించింది కొన్ని సిచ్యువేషన్స్ లో. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. కెమెరా వర్క్ సాంగ్స్ లో అద్భుతంగా ఉంది, అంతే. స్క్రీన్ ప్లే అయితే ఏదోలా ఉంది, సీన్ కి అసలు సంబంధమే లేదు. స్టార్టింగ్ లో అయితే లిప్ సింక్ కూడా అవుట్ ఆఫ్ సింకే ఉంది. ఎడిటింగ్ ఇంకొంచెం షార్ప్ గా చేసి ఉండాల్సింది. టెక్నికాలిటీస్ గురించి పక్కన పెట్టేస్తే సడన్ గా ఒక సాంగ్ లో సిసింద్రి షార్ట్స్ వేసేసి అఖిల్ ఎంట్రీ అవుతుంది. అది చూసి షాక్ అయ్యాం, కానీ ఆ ఎంట్రీని ఒక పర్పస్ తో ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా ప్లాన్ చేసుంటే ఆ సర్ప్రైజ్ షాక్ లా కాకుండా థ్రిల్లింగ్ గా ఉండేది. నాగ చైతన్య, సుశీలమ్మ కనిపించినప్పుడు అయితే ఆ సీన్ చాలా సిల్లీగా ఉన్నందుకు ఎఫెక్టివ్ గానే అనిపించలేదు. అసలు ఫ్యామిలీలో ఇంతమంది ఆర్టిస్ట్ ఉన్నందుకు క్యామియో రోల్స్ ని ఇంకా అద్భుతంగా చేసి ఉండాల్సింది. ఇంకా నాకు ఈ సినిమాలో విపరీతంగా చిరాకు తెప్పించింది పనమ్మాయితో క్యాట్ వాక్ స్టైల్, 3D సీరియల్ షూటింగ్ కాన్సెప్ట్, బ్రహ్మానందం టైం ట్రావెలింగ్ కాన్సెప్ట్ అండ్ పోసానితో తీర్థయాత్ర చాలా చిరాకు తెప్పించేశాయి. అక్కడక్కడ పృథ్వీరాజ్, ఇంకొన్ని చోట్ల పోసాని నవ్వించారు. ఓవరాల్ గా ఆట ఆడుకుందాం రా అని మన కింగ్ నాగ్ పాటను టైటిల్ గా పెట్టుకుని ఇంట్రెస్టింగ్ గా ఉంటుందేమో ఈ సినిమా అని ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళినందుకు మనతోనే ఓ ఆట ఆడేసుకుంది ఈ సినిమా. సో ఐఎమ్ గోయింగ్ విత్ 2 stars. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీకు ఎంత బాగా నచ్చేస్తుంది, మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు అనేది కింద కమెంట్ బాక్స్ లో పోస్ట్ చేసేయండి. సూపర్ హిట్ సినిమానా, సూపర్. బేకార్ సినిమానా సూపర్ అనా సినిమా. సమంతం కాదు, సమంత ఫాక్స్ ని. కానీ పాప వాటని చూస్తే అలా లేదే. ఇది ఇంట్లో ఇలియానా టైపు, బయట సన్నీ లియోన్ టైప్.